అమ్మవారి పాదాలు ఎంత గొప్పయో ఒక 10 శ్లోకాలలో మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఇంకా అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయి? ఎలా దర్శించుకోవాలి అంటూ శంకరులు మనకి మూక శంకరులు ఎన్నో రకాలుగా అందిస్తున్నారు. 100 శ్లోకాలలో అమ్మ పాదాలను ఎలా దర్శించాలి అనేది మనకి ఎంతో అద్భుతంగా చెప్తూ ఉంటారనమాట. 11 శ్లోకం వచ్చేసేసరికి ఏం చెప్తున్నారు? జటాల మంజీరే స్ఫురదరుణ రత్నాంశునికరైర్ నిశీదంతి మధ్యే నఖరుచిజ్జరీగాంగపయసాం జగత్రాణం కర్తుం మమ జనని కామాక్షి నియతం తపశ్చర్యాం ధత్తే తవ చరణ పాథోజయుగళీ. ఈ పాదాల జంట ఎలా ఉన్నది అంటే మణి రత్న కాంతులు జడలుగా ధరించి గోళ్ళ కాంతి గంగా జలము దగ్గర మధ్యలో కూర్చుంటే అమ్మ పాదాల జంట జగద్రక్షణకై తపస్సుని చేస్తున్నట్లుగా ఉన్నది అని చెప్తూ అసలు ఎలాగా ఆ తపశ్చర్యము ఎలా చేస్తుంది అంటే దానికి ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవాలంటే బ్రహ్మగారు తన ప్రళయ కాలం ముగించుకునే సమయానికి విష్ణువు యొక్క నాభి కమలముల చేత సృజించబడ్డాడు. ఆయన ఈ జగత్తులో యొక్క సృష్టిని ఎలా చెయ్యాలో తెలియక దిక్కుచోతక కూర్చున్నాడనమాట. అప్పుడు తపస్సు చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. ఆయన తపస్సు చేయటానికి ఏం చేశాడు? విష్ణువు గర్భంలోనికి దిగి ఆ గర్భంలోని లోకాలు అన్నీ చూస్తూ తపస్సు చేస్తూ ఉన్నాడు అని చెప్పని పురాణ గాథలు విష్ణువుని గురించి చెప్తూ ఉంటారు. బ్రహ్మగారి గురించి చెప్తూ ఉంటారు. అలానే విష్ణువును కూడా శివుడికి సహస్ర కమలములతో అర్పించి జగద్రక్షణ కార్యాన్ని చెయ్యటానికి పొందాడు? సుదర్శన చక్రాన్ని పొందాడు అని చెప్తారు. అలానే ఈ శ్లోకంలో అమ్మవారి పాదముల జంట జగద్రక్షణ కోసము తపస్సు చేస్తున్నట్లుగా ఉన్నది. తపము చెయ్యాలి అంటే ముందుగా జడలు ధరించాలి. అంటే నీటిలో నిలబడో కూర్చొని ఉండాలి. అమ్మవారి చరణ మంజీరములలోని రత్నములు కాంతులు జడలుగా ఉన్నాయట. మంజీరాలు పాదములకు కొంచెము పైకున్నట్లుగా కనిపిస్తే వాని కాంతులు కేశస్థానీయములుగా ఉన్నాయి అంటూ ముఖ కవి చెప్తూ ఇంకా ఏమంటున్నారు? కమలములు జలములో ఉండే స్వభావము, ఆ స్వభావముతోటి అమ్మవారి పాదములు ఆ జలములో ఉన్నవి అన్నట్లుగా ఉన్నవి. అంటే ఎలాగా? శివుడి శిరస్సులో గంగ ఉన్నది. ప్రళయముతో ఉన్నప్పుడు కుపితుడైన అమ్మవారు అమ్మవారిని అలా అదే శమించటం కోసము అమ్మవారి పాదాల జంటకి అలా చేరినప్పుడు ఆ పాదాల జంట ఆ ఆ గంగమ్మ తలలో శివుని తలలో ఉన్న గంగమ్మ ఇప్పుడిప్పుడు అమ్మ పాదాల మీదకి పడి తన ఉమ్, నీటిని అమ్మ పాదాల మీద పెట్టి కడుగుదామా అని ఎదురు చూస్తూ ఉంటుందంట. అలా ఆ గోటి కాంతి అంత అద్భుతంగా కనిపిస్తూ ఉంది అంటూ అసలు కవుల యొక్క ఊహా చిత్రము ఎంత గొప్పదో చూడండి. మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికి తీసుకెళ్ళేసేసి ఎక్కడికి తీసుకొచ్చి వదిలిపెడతారు. అంత ఊహాశక్తి మనల్ని మరొక ప్రపంచంలోనికి
శంకరులు తీసుకెళ్తూ ఉంటారనమాట. అంత గొప్పదైన ఈ శ్లోకం మళ్ళీ ఇంకొక్కసారి. జటాలా మంజీర స్ఫురదరుణ రత్నాంశునికరైర్నిషీదంతి మధ్యే న కరుచిజ్జరీ గాంగపయసాం జగ త్రాణం కర్తుం మమ జనని కామాక్షి నియతం తపశ్చర్యాం ధత్తే తవ చరణ పాథోజయుగళీ तुलाकोटिद्वन्द्वक्वणितफणिताभीतिवचसोर्विनम्रं कामाक्षा विसृमरमहः पाटलितयोः क्षणं विन्यासेन क्षपिततमसोर्मे ललितयोः पुनीयान्मूर्धानं पुरहर पुरन्द्रीचरणयोः అమ్మవారి యొక్క అందెల రవళి ఎలా ఉన్నది అంటే, ఒక అభయం ఇస్తున్నట్లుగా ఉన్నది. ఎలాగా? ప్రవహిస్తున్న ఎర్రటి కాంతితో సుందరమైన అమ్మవారి పాదాలు ఎంతో మధురముగా ఉన్నది. నా శిరస్సున ఒక్క క్షణకాలమైనా సరే, అమ్మా నీ పాదాల జంట నా శిరస్సుని అలా పెట్టమ్మా. నా శిరస్సుని అలా పెడితే నాలో ఉన్న అజ్ఞానాన్ని మొత్తము తొలగించేమ్మా. నా శిరస్సుని పవిత్రము చెయ్యమ్మా అంటున్నారు. తులా కోటి ద్వంద్వ అందెల జంట. ఆ అందెల జంట ధ్వనితే చెప్తుంది ఏమని? ఒక అభయాన్ని ఇస్తున్నట్లుగా. ఆ అందెల జంటే కామాక్షి అమ్మవారి అందెల జంట మనకి అభయం ఇస్తున్నట్లుగా ఉన్నది. ఆ అభయము ప్రసరించే ఎర్రటి కాంతి మనము ఒక్క క్షణమైనా సరే మన శిరస్సుని ధరింప చేసుకుంటే మన తల ఎంత పవిత్రమవుతుందో చెప్తున్నారు. చూడండి, మనకు తెలియకుండానే అమ్మవారి పాదాలను ఇలా చదువుతూ ఉంటే ఆ పాదాల మంజీర నినాదము మన చెవులకు వినబడుతూ, అమ్మవారు నడుస్తూ ఆ పాదాలను ఎలా ఉన్నాయా అని మన మనసు ఆ పాదాల జంటకి అలా వెళ్ళిపోతూ, ఆ మంజీర నినాదాన్ని మన మనసులోకి తెచ్చుకుంటూ, ఇంత అద్భుతమైన పాదాల జంట ఎప్పుడెప్పుడు నా శిరస్సు మీద పెడతావు తల్లి అంటూ అమ్మని మనం అడుగుతున్నట్లుగా, అమ్మ చక్కగా రానాన్న ఏమైంది అంటూ మనం తల వంచుకొని అలా కూర్చుంటే ఆ అమ్మ పాదాలు మన శిరస్సున మోపి మన జన్మను ధన్యం చేసుకునేటట్లుగా అనిపిస్తుంది. అలా భావనతో తాదాత్మ్యం చెందుతూ మీరు శ్లోకాన్ని చదవండి. तुलाकोटिद्वन्द्वक्वणितफणिताभीतिवचसोर्विनम्रं कामाक्ष्या विसृमरमः पाटलितयोः క్షణం చాలమ్మా. క్షణం విన్యాసేన క్షేపిత తమసోర్మే లలితయోః పునీయాన్ మూర్ధానం పురహరి పురంధ్రి చరణయో. ఇక్కడ చూడండి, అమ్మవారిని ఎలా పిలుస్తున్నారో. పురహరి పురంధ్రి చరణయో, శివుని ఇల్లాలు. శంకరాచార్యులు వారు గాని, ఆ మూక శంకరులు గాని ఎప్పుడు అమ్మవారిని ఆ ఆ పుట్టింటి పేరుతో గాని, అత్తవారింటి భర్త పేరుతో గాని పిలుస్తూ ఒక చమత్కారమైన పిలుపు ఉంటుంది. మీరు ఈ శ్లోకాలన్నీ అయిపోయేలోపు ఈ పిలుపులు రాసి పెట్టుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇంకొక మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. ఇప్పటికి 11 శ్లోకాలయిపోయినియి. ప్రతి దానిలో అమ్మవారిని ఒక పిలుపుంటుంది. ఆ పిలుపుల వరకే రాయండి. ఎంత గొప్పగా ఉంటుందో, మీరు నేర్చుకున్న దానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. ఏ तुलाकोटिद्वन्द्वक्वणितफणिताभीतिवचसोर्विनम्रं कामाक्ष्या विसृमरमः पाटलितयोः क्षणं विन्यासेन क्षपिततमसोर्मे ललितयोः पुनीयान् मूर्धानं पुरहर पुरन्द्रीचरणयोः.
భవానీ దృహ్యేత భవని బిడితేభ్యో మమ ముహోస్తమో వ్యామోహేభ్యస్తవ జనని కామాక్షి చరణౌ యయోర్లాక్షాబిందు స్ఫురణ ధరణ ధూర్జటి జటా కుటీరా శోణాంకం వహతి వపురేణాంక కలిక. అమ్మవారి పాదాలు ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మని ఏమని సంబోధిస్తున్నారో చూడండి. ధూర్జటి అనే పదంతో పిలుస్తున్నారు. ధూర్జటి అంటే ఎవరు? శివుడు జటాజూటములో ఉన్న, జటాజూటం అంటే ఇక్కడ శివుని యొక్క జడల గుడిసెలో చంద్రకళ ఒక ఎరుపు వన్నె గల శరీరాన్ని ధరించింది అంటున్నారు. అసలు చంద్రుడు ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. మరి తెల్లగా ఉన్న ఆ చంద్రుడు ఎర్రగా ఎందుకయ్యాడు? అమ్మవారిని నమస్కరించిన శివుడు అలా వంగినప్పుడు శివుని జడల గుడిసెలో, ఇక్కడ ఎంత అందంగా వర్ణించారో, శివుడి జడల గుడిసెలో అంటూ, శివుడి జడల గుడిసెలో నివసించిన చంద్రకళ ఆ అయ్యవారు అమ్మ పాదాల మీదకి వంగి అలా ప్రళయ కలయం తగ్గించటానికి అమ్మ పాదాల పైన పడినప్పుడు ఆయన జడల గుడిసెలో నివసిస్తున్న చంద్రకళ పాదముల దగ్గర ఉన్న లత్తుక అంటే ఎర్రగా అయ్యాడు. ఒక ఎర్రటి ఉషస్సులాగా అయ్యాడు. ఈ ఎర్రటి ఉషస్సు ఎలాగా? తమో వ్యామోహేభ్యస్తవ అన్నారు. వ్యామోహము అంటే ఏమిటి? నాలో ఉన్న వ్యామోహము, వీటిలన్నింటినీ కూడా తొలగించు తల్లి. నాలో ఉండే వ్యామోహాలు, నా ఎరుపు ఏంటి? అమ్మవారి లత్తుకలో ఉన్న ఆ ఎరుపు, అమ్మవారి పాదాల లత్తుకలో ఉండే ఎరుపు తెల్లగా ఉండే చంద్రకళ ఎర్రగా అయ్యి ఆ చంద్రకళలోని ఎరుపు నాలోని వ్యామోహాలను తగ్గించు తల్లి అంటూ కోరుకుంటున్నాడు. అసలు ఎంత మధురంగా ఉంటుంది ఒక్కొక్క శ్లోకం. భవానీ, ఇక్కడ భవానీ భవుని యొక్క భార్య భవానీ అంటూ అమ్మని సంబోధిస్తున్నాడు. భవానీ దృహ్యేత భవని బిడితేభ్యో మమ ముహుస్తమో వ్యామోహేభ్యస్తవ జనని కామాక్షి చరణౌ యయోర్లాక్షా బిందు స్ఫురణ ధరణాధూర్జటి జటా కుటీరా శోణాంకం వహతి వపురేణాంక కలిక పవిత్రీకుర్యుర్నః పదతలభువః పాటలరుచః పరాగాస్తే పాప ప్రశమన ధురీణాః పరశివే కణం లబ్ధుం యేషాం నిజ శిరసి కామాక్షి వివస బలంతో హ్యాతన్వంత్యహమహమికం మాధవముఖాః. ఇక్కడ అమ్మవారిని ఏం సంబోధిస్తున్నారు? పరశివే అంటే అమ్మా పరమ కళ్యాణి రూపుని నీవు. మాధవముఖ అంటే విష్ణు బ్రహ్మ వీరందరూ కూడా తలలు వంచి నీకు ఒక నమస్కారం చేసి ఒక కణికను తమ శిరస్సులను దాల్చారు. ఈ శిరస్సుని దాల్చటము వలన వారు అందరూ కూడా తమ తమ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు. పాద పరాగంలోని ఒక పరాగము మాత్రమే వారు తమ శిరస్సును ధరించారు.
ఆ పరాగము ఎంతవరకు వ్యాపించింది? భూమి అంతా వ్యాపించింది. అంతరిక్షము మొత్తము వ్యాపించింది. అమ్మవారి పాదతలము అనే భూమి మీద ఈ పాద పరాగము జన్మించింది. అమ్మవారి ఈ పాదతలమే అంటే ఈ భూమే అమ్మవారికి పాద కమలము. దానిలోని పిప్పుడి ఆ పాద పరాగము ఎర్రటి కాంతి. ఆ పరాగములోని ఒక కణికని తలలో ధరించారు విష్ణోదులు. విష్ణాదులు ధరించటం వలన ఈ బ్రహ్మాండ కోటిలో వాళ్ళందరూ మాధవాదవులయ్యారు. ఒకరి వారందరి తలలో ధరించటం వలన పోటీ లేకుండా ఉంటుందా? అందరూ ధరిస్తే మరి పోటీ అనేది ఉంటుంది కదా! అంత గొప్ప పుణ్యాత్ములయ్యారు. తమ జన్మకి సార్థకం చేసుకున్నారు. ఇక పాపం అనేది అంటనే అంటకుండా సత్వరజస్తమో గుణముల వల్ల ఏర్పడే ఆ పాప గుణాలకి భేదము లేకుండా సాత్వికులుగాను చక్కగా మంచిగా ఒక గుణము ఎక్కువ తక్కువ లేకుండా పవిత్రంగా తయారయ్యారు. అంత పవిత్రముగా తయారవ్వటానికి మాధవాదులతోటి మనం పోటీ పడగలమా? అంటే ఈ తమో సత్వరజస్తమో గుణాలను అన్నింటినీ విడిచి సహనంగా చక్కగా ఉండగలమా? ఆలోచిద్దాం. ఆలోచిస్తే అమ్మ పుణ్యాల పంట అయిన అమ్మ పాదాల యొక్క జంటని పట్టుకుంటే అధిక ప్రేమతోటి మన వైపే నడిచి వస్తుంది. ఆ పాద పరాగములలోని ఒక్క కణము మనకు లభించిన మన పవిత్రతకి సమకూరుస్తుంది. అంత ఈ భూమిలో పుట్టిన ప్రతి మానవుడు కూడా అమ్మ పాద పద్మములను పట్టుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. పట్టుకుంటే మనం పుణ్యాత్ములం అవుతాం. మనం ఒక్కళ్ళమే కాదు, దీని గురించి చెప్పుకొని చేసుకున్న వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు అవుతారు. ఒక్క కణము లభించినా చాలు అని చెప్పని బ్రహ్మాదులు అనుకుంటే మనకెందుకు? అవును కదా! బ్రహ్మాదులు పోటీ పడుతున్నారు. అమ్మ పాద పద్మం ఎక్కడుంది? ఈ భూమి మీదే ఉంది. ఈ భూమి మీద ఉన్నప్పుడు అమ్మ పాదాలు భూమి మీదే ఉన్నాయి కదా! మనం అమ్మని పాదాలను మనం ఈజీగా పట్టుకోవచ్చు. మానవులకి ఇంకా ఈజీ. అంటే ఈ పాద పద్మములు పరాగము ఎక్కడ పడ్డది? భూమి మీద పడ్డది. మరి భూమి మీదే కదా మనం జన్మిస్తుంది. భూమి మీద జన్మించిన మనము అమ్మవారి పాదాలను పట్టుకోవటం ఇంకా సులభము అంటున్నారు కవీశ్వరులు. చూడండి. పవిత్రీ కోరియుర్నఫ్ పదతల భువఫ్ పాటల రుచఫ్ పరాకాస్తే పాప ప్రసమన ధురీనఫ్ పరశివే కణం లబ్ధుం యేషాం నిజ శిరసి కామాక్షి వివసావలంతో హ్యాతన్వంత్యహమహమికం మాధవముఖాః बलाकामालाभिर्नखरुचिमयीभिः परिवृते विनम्रैश्वर्णारि विकचकचकालाम्बुदकुले स्फुरन्तः कामाक्षि स्फुटदलित बलाकामालाभिर्नखरुचिमयीभिः परिवृते विनम्रस्वर्णारि विकचकचकालाम्बुदकुले स्फुरन्तः कामाक्षि स्फुटदलित बन्धुकसुहृतस्तटिल्लेखायन्ते तव चरणपाथो जकिरणाः ఇక్కడ అమ్మవారి యొక్క గోళ్ళ కాంతులు ఎట్లా ఉన్నాయి అని చెప్తూ ఉంటే అమ్మవారి గోళ్ళ కాంతులు కొంగల వలె తెల్లగా ఉన్నాయట. తెల్లగా ఉంటే మరి దేవతలు ఎప్పుడు నమస్కరిస్తూ ఉంటారు కదా! ఆ దేవతా స్త్రీలు అలా విరిసిన కురులు అలా పడటము వలన ఒక నల్లటి మేఘములాగా ఉన్నదంట.
ఎలా ఉన్నది? బాగా వికసించిన మంకెన్న పువ్వు, ఎర్రటి మంకెన్న పువ్వు, తెల్లటి ఆకాశము, ఆ తెల్లటి ఆకాశములోని నల్లగా ఒక విచిత్రమైన దానిని మనకి కళ్ళ ముందు ప్రకృతిని చూపిస్తున్నారు శంకరాచార్యులు. ఒక తెల్లటి పాదకాంతి, ఆ పాదకాంతిలోకి ఎర్రగా మంకెన్న పువ్వులాగా అమ్మవారి యొక్క పాదాలు. ఆ పాదాలని పట్టుకోటానికి వచ్చిన దేవతా స్త్రీలు శిరస్సులను వంచి నమస్కరించటము వలన ఆ నల్లటి జుట్టు అంటే తెల్లటి కారు తెల్లగా ఉన్న ఆకాశములోకి నల్లటి మబ్బు పడితే ఆ మబ్బులో నుంచి ఎర్రగా ఒక మంకెన్న పువ్వులాగా సూర్యబింబం సూర్యబింబం అలా కనిపిస్తే ఒక మంకెన్న పువ్వు ఎలా ఉంటుంది? మిట్ట మధ్యాహ్నం మాత్రమే మంకెన్న పువ్వు సూర్యుడి యొక్క కిరణాలు పడి ఆ మంకెన్న పువ్వు మంచి ఎరుపుతోటి రేఖలతోటి ఆ మంకెన్న పువ్వు విరబుస్తుంది. ఎలా ఉందో అలా ఉన్నదమ్మా నీ పాదాలు, ఒక మెరుపు తీగలాగా ఉన్నాయమ్మా నీ పాదాలు అంటున్నారు. ఆ భావన మీకు స్మృతి పదిలోకి రావాలని నా బాధ. అంతగా కుట్టకలాడుకున్నాను అనమాట. బల కామాలాభిర్ నఖం నఖరుచిమయీభిః పరివృతే వినమ్రస్వర్ణారి వికచకచకాలాంబుదకులే స్ఫురంతః కామాక్షి స్ఫుటదలిత స్ఫుటదలిత బంధు స్ఫుటదలితబంధూకసుహృతస్తటిల్లేఖాయంతే తవ చరణ పాథోజకిరణాః. ఒకసారి మళ్ళీ అన్ని శ్లోకాలు చదువుతానే. జటాలా మళ్ళీ చెప్తా. జటాలా మంజీరస్ఫురధరుణరత్నాంశునికరైర్నిషీదంతి మధ్యే నఖరుచిఝరీగాంగపయసాం జగత్రాణం కర్తుం మమ జనని కామాక్షి నియతం తపశ్చర్యాం ధత్తే తవ చరణ పాథోజయుగళీ तुलाकोटिद्वन्द्वक्वणितफणिताभीतिवचसोर्विनम्रं कामाक्ष्या विसृमरमहः पाटलितयोः क्षणं विन्यासेन क्षपिततमसोर्मे ललितयोः पुनीयान्मूर्धानं पुरहरपुरन्द्रीचरणयोः भवानी दृह्येतां भवनिबिडितेभ्यो मम मुहुस्तमो व्यामोहेभ्यस्तव जननि कामाक्षि चरणौ ययोर्लाक्षाबिन्दुस्फुरणधरणा धूर्जटिजटाकुटीराशोणाङ्कं वहति वपुरेणाङ्ककलिका पवित्रीकुर्युर्नः पदतलभुवः पाटलरुचः परागास्ते पापः प्रशमन धुरीणाः परशिवे कणं लब्धुं येषां निजशिरसि कामाक्षि विवसावरन्तो ह्यातान् वन्त्यहमहमिकां माधवमुखाः बलाकामालाभिर्नखरुचिमयीभिः परिवृते विनम्रस्वर्णारी विकचकचकालाम्बुदकुले स्फुरन्तः कामाक्षि स्फुटदलितबन्धुकसुहृतस्तटिल्लेखा यन्ते तव चरणपाथोज किरणाः. सर्वं जगदाम्ब पादारविन्दार्पणमस्तु.